హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణకు సంబంధించి నిరుద్యోగులకు చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. వివిధ జిల్లాల్లో మనకు 194 ఏఈఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందన్నమాట. ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్ జాబ్స్, ఓకేనా. సో ఎవ్రీ మంత్ మనకు 17,500 రూపాయల వేతనం కూడా ఇస్తామని చెప్పి అంటున్నారు. వేకెన్సీ ఎన్ని ఉన్నాయి, వీటికి సంబంధించిన విద్యార్హత ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాను. దరఖాస్తుని చేసుకునేందుకు సమయం చాలా తక్కువ అనమాట. సో ఈ రోజు నుంచి దరఖాస్తులు అయితే ప్రారంభం అయిపోయాయి. సో దరఖాస్తు గడువు కూడా చాలా తక్కువ ఉంది. వీటికి సంబంధించి ఎంట్రన్స్ కూడా మనకు అంటే ఇంటర్వ్యూస్ వంటివి కూడా త్వరగా మనం దరఖాస్తుని చేసుకున్నట్లయితే త్వరగా మనకు ఇంటర్వ్యూస్ నిర్వహించి తర్వాత ఫైనలిస్ట్ను కూడా ఖరారు చేయడానికి చాలా తక్కువ సమయం అయితే తీసుకుంటున్నారు. కాబట్టి ఆసక్తి ఉంటే దరఖాస్తు చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా 194 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 25, కరీంనగర్లో 10, వరంగల్లో 21, ఖమ్మంలో 20, నిజామాబాద్లో 15, మెదక్లో 26, మహబూబ్నగర్లో 26, నల్గొండలో 22, రంగారెడ్డి జిల్లాలో 29 వరకు కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. వీటికి కరీంనగర్ సంబంధించి వచ్చిన నోటిఫికేషన్ అయితే చూద్దాం. తెలంగాణ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విధులు నిర్వహించటకై ఈ క్రింద వివరించబడిన అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హులైన ఉమ్మడి కరీంనగర్ అభ్యర్థుల నుంచి దరఖాస్తు అయితే కోవడం జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు ఖచ్చితంగా మీరు దరఖాస్తు ఫారంతో పాటుగా అర్హతకు సంబంధించిన జెరాక్స్ కాపీస్ను కూడా 21/5/2020 సాయంత్రం 5 గంటల్లోగా కలెక్టరేట్ నందు గల వారధి సొసైటీ కార్యాలయం నందు సమర్పించాలని చెప్పి తెలుపుతున్నారు. దరఖాస్తుదారుల మెరిట్ జాబితా అనేది 22/5/2020 వారధి సొసైటీ కార్యాలయం నోటీసు బోర్డుపై ఉంచబడును. ఇట్టి జాబితాపై అభ్యంతరాలు అదే రోజు సాయంత్రం 5 గంటలకు వరకు మాత్రమే స్వీకరించబడును. అంటే మీరు 21వ తారీఖున సాయంత్రం 5 గంటల లోపు మాత్రమే మీరు దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది. వెంటనే మనకు 22వ తారీఖున దీనికి సంబంధించి ఫైనల్ లిస్టును కూడా ఖరారు చేస్తారు. ఒకవేళ అభ్యంతరాలు ఉంటే ఆ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా స్వీకరిస్తారని చెప్పి కూడా తెలుపుతున్నారు అన్నమాట. ఓకే, సో తర్వాత ఏంటంటే ఇలా సెలెక్ట్ అయిన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మనకు 22/5/2020 మరియు 23/5/2020 ఉదయం 10 గంటల నుండి కూడా వెరిఫికేషన్ అయితే ప్రారంభమవుతుందని చెప్పి కూడా తెలపడం జరిగింది. ఇలాగే అన్ని జిల్లాలకు సంబంధించి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ సమయం. కాబట్టి మీకు ఒకవేళ ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు ఉంటే దరఖాస్తు చేసుకోండి. ఎవ్రీ మంత్ 17,500 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయ విస్తరణాధికారి గ్రేడ్ 2 పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఎస్సీ అగ్రికల్చర్ కానివ్వండి, అగ్రికల్చర్ నందు డిప్లొమా కానివ్వండి, బీటెక్ అగ్రికల్చర్ నందు ఉత్తీర్ణ సాధించి ఉంటే దరఖాస్తు అనేది చేయవచ్చు. వయసు ఎంత అడుగుతున్నారంటే 1/5/2020 నాటికి 18 నుండి 34 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయితే 5 సంవత్సరాల వరకు కూడా మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అంగవైకల్యం గల వారికి 10 సంవత్సరాల వరకు కూడా సడలింపు అయితే ఇచ్చారు. తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా సేమ్ ఇదే తరహాలో మనకు వేకెన్సీ సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఉంది. 20 పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి అన్నారు. సో తప్పకుండా దరఖాస్తు చేసుకోకపోయినట్లయితే దరఖాస్తు చేసుకోండి. విద్యార్హతలు అన్నీ కూడా సేమ్, ఒకే ఏజ్ లిమిట్ విషయం కూడా సేమ్ అనమాట. తర్వాత మహబూబ్ నగర్ సంబంధించి ఖాళీల పరంగా సమాచారం చూడవచ్చు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించి వికలాంగుల కోటాకి సంబంధించి ఎన్నెన్ని వేకెన్సీ అయితే ఉన్నాయి. ఓకే, బీఎస్సీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ సంబంధించి ఎన్నెన్ని వేకెన్సీ అనేవి ఉన్నాయని కూడా క్లారిటీగా వీరైతే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క వేకెన్సీ పరంగా కూడా మీకు ఆసక్తి ఉన్నట్లయితే తప్పకుండా ఆ యొక్క జిల్లా వారు దరఖాస్తు చేసుకోవచ్చు. నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే ఉంది. ఇలా మనకు మొదట్లో చెప్పినట్టుగా ఆ యొక్క జిల్లాలకు సంబంధించి ఖాళీల పైన సమాచారం అయితే ఉంది. ఓకే, ఈ రోజు మనకు వివిధ ఆర్టికల్స్ అయితే మనకు రావడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా అభ్యర్థులు కూడా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు మీకు కనుక అర్హత ఉన్నట్లయితే. ఓకేనా, మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే ఫైనల్ లిస్టులు కూడా చాలా త్వరగా మనకు వచ్చేస్తాయి. వెరిఫికేషన్ కూడా మనకు చాలా త్వరగా జరుగుతుంది. ఓకే, సో పర్ మంత్ మనకు 17,500 రూపీస్ అనేది ఇస్తామని చెప్పి కూడా అంటున్నారు. కాబట్టి తప్పకుండా మిత్రులందరికీ కూడా తెలియచేయండి. దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటే దరఖాస్తు చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.